కార్ కొనాలనుకున్న ముందు ఎన్నో కార్లు చూశాను. ఆ టైంకి 25 lakhs ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్. నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నాను, నన్ను నేను సాటిస్ఫై చేసుకున్నాను కదా అనుకున్నాను. అట్ ద సేమ్ టైం చాలా హార్డ్ ఉంటుంది ఈ కార్స్. నాన్ స్టాప్ గా నేనైతే 500 kilometers వెళ్ళాను, ఎక్కడేం ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైతే డ్రైవ్ చేస్తామో హైవేలో ఆ ఫీలే వేరుంటుంది. హలో వ్యూవర్స్, ఈరోజు నా జీప్ 7 years ప్రయాణం ఎలా జరిగిందో మీ అందరికి వివరిస్తాను. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ కార్డ్, మై బెస్ట్ కార్డ్ ఆల్సో. చలో, ఇట్స్ బీన్ 7 years. 2019 March 15th ఐ థింక్ ఆ రోజు కార్ డెలివరీ తీసుకున్నాను. కార్ కొనాలనుకున్న ముందు ఎన్నో కార్లు చూశాను. ఏది చూసినా కానీ సమ్వేర్ ఏదో పాయింట్ మిస్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇది నా ఫస్ట్ కార్. సో ఫస్ట్ కారే ఎందుకు ఇంత పెద్ద కార్ అని చాలా మంది, అదేవిధంగా ఏ కార్స్ హ్యాచ్ బ్యాగ్ చూసినా, సెడాన్ చూసినా, ఫైనల్ గా నాకు ఎస్యూవీనే వెళ్ళాలనిపించింది. ఎస్యూవీ కూడా మరీ ఏదో బల్కీగా ఉండకూడదు అని ఒక థాట్ అయితే ఉంది. బల్కీగా ఉంటే మళ్ళీ డ్రైవ్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం సిటీలో దట్టు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వన్ ఫైన్ డే జీప్ కార్ ఆల్రెడీ లాంచ్ అయ్యి 1 year అవుతున్న షో హైదరాబాద్కి వచ్చి. సో షోరూమ్స్ తిరుగుతూ ఉంటే మినిస్టర్ రోడ్ లో షోరూమ్ ఉండే, అక్కడికి వెళ్ళేసి చూసిన తర్వాత జీప్ కంపాస్ లిమిటెడ్ ప్లస్, జీప్ కంపాస్ లో టాప్ అండ్ వేరియంట్ ఇది. అప్పట్లో చూసిన తర్వాత ఆ టైంకి 25 lakhs ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్. అప్పుడే బుక్ చేసేసాను. 15 to 20 days లోనే డెలివరీ ఇచ్చారు. తీసుకున్న తర్వాత అంతా ఓకే, నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నాను, నన్ను నేను సాటిస్ఫై చేసుకున్నాను కదా అనుకున్నాను. అంత హ్యాపీ. కొన్ని వేల కిలోమీటర్లు, ఇప్పటికే 1,00,000 kilometers దాటింది. సిటీలోనే 70% ఆఫ్ ద డ్రైవ్ నాది కంప్లీట్ హైదరాబాద్ లోనే. ఒక 30-40% మాత్రమే అవుట్ స్టేషన్స్ వెళ్ళారు. సో ఎక్కడ కూడా నాకు స్ట్రెయిన్ అవ్వడం కానీ, స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం కానీ డ్రైవింగ్ చేసినప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళగానే సింగిల్ గానే వెళ్తాను, నాతో పాటు ఎవరు ఉండరు. అఫ్ కోర్స్ ఫ్యామిలీ ట్రిప్స్ ఇస్ డిఫరెంట్, బట్ ఏదైనా బిజినెస్ మీటింగ్స్ కానీ ఏదున్నా కానీ నేను సింగిల్ గానే డ్రైవ్. వెదర్ ఇస్ 400 kilometers 500 kilometers సింగిల్ గానే వెళ్తాను. ఎక్కడ కూడా నాకు బోర్ కొట్టదు ఈ కార్ నడుపుతుంటాయి. కార్ ఆ పవర్ ఒకటి, దానికి తోడు మ్యూజిక్ సిస్టమ్. అసలు మ్యూజిక్ సిస్టమ్ చెప్తే అసలు ఎక్కడ చాలా మంది బయట మళ్ళీ ఫిట్టింగ్ చేయించుకున్నారా అనేసి కూడా చాలా మంది అడుగుతారు. స్టిల్ ఇప్పటి కూడా ఇన్ని కొత్త మోడల్స్ వచ్చినా గానీ ఐ వుడ్ సే దిస్ మ్యూజిక్ సిస్టమ్ ఇస్ ద బెటర్. కార్ అప్పట్లోనే 25 lakhs 7 years బిఫోర్. 25 lakhs ఎందుకు అంటే కార్ అంత స్ట్రాంగ్ బిల్టప్. అఫ్ కోర్స్ ఇది యూరోపియన్ కంట్రీ మేడ్ ఇంపోర్టెడ్ కార్, బట్ అంత స్ట్రాంగ్ కూడా బిల్టప్ అయిన కార్ ఉంది. ఎంత సేఫ్టీ అంటే 6 airbags అప్పట్లోనే. అట్ ద సేమ్ టైం డ్రైవింగ్ కంఫర్ట్ ఉంటుంది. అసలు నాకు తెలిసి అయితే ఏ కార్ లో ఎంత డ్రైవింగ్ కంఫర్ట్ అయితే అనిపించలేదు. అఫ్ కోర్స్ బ్యాక్ సీట్ కొంచెం ఇబ్బంది పెడుతుంది అంటే ఒక లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు, బట్ ఫ్రంట్ సీట్స్ మాత్రం అసలు టాప్ నాచ్ కంఫర్టబుల్ ఇస్తుంది. జీరో నాయిస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి నాయిస్ ఒకటి రాదు. ఎంత ట్రాఫిక్ లో ఉన్నాను, అఫ్ కోర్స్ 5% అది నెగ్లిజిబుల్. ట్రాఫిక్ అంటారా, ఓకే హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ కి నో ప్రాబ్లం. జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ పెట్టుకోవడము, ఎలక్ట్రిక్ పార్కింగ్ వెహికల్ ఆన్ చేసుకుని కూర్చోవడం, దట్స్ ఇట్. ఎంతసేపు అయినా ఎంత డ్రైవింగ్ కూడా అసలు మీరు క్లచ్ ప్రెస్ చేయాల్సిన పని ఉండదు. బేసిక్ గా వేరే కార్లో అయితే క్లచ్ ప్రెస్ చేసి దానిపైన మళ్ళీ కాల్ లెగ్ పెట్టి ఓపెన్ చేసుకుంటూ ఉంటుంది. జస్ట్ మూవ్మెంట్ ఉంది అంటే ఫస్ట్ గేర్ వేసేసి క్లచ్ వదిలేసినాము అంటే మెల్లిగా పోతుంటే బ్రేక్ తోని మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా కంఫర్ట్ ఉంటుంది. నెగిటివ్స్ గురించి మాట్లాడాలి అంటే కార్ లో వన్ ఈజ్ క్లచ్. క్లచ్ అంటే ఎప్పుడైతే మనకి కార్ ని ఎలా డ్రైవ్ చేయాలి తెలియనప్పుడు మాత్రం క్లచ్ మనకి చాలా ఇబ్బంది పెడుతుంది. సో మెయిన్ వేరే కార్లకి ఈ కార్ కి అంటే ఇప్పుడు వేరే వస్తున్న ఎస్యూవీస్ కి కూడా ప్రాబ్లం ఏంటి అంటే కార్ డ్రైవ్ చేసేటప్పుడు క్లచ్ మీద నుంచి నడిపియొద్దు. వన్స్ మనం గేర్ వేసేసినాము అంటే క్లచ్ మీద నుంచి మనం లెగ్ తీసేసేయాలి. సో అప్పుడు స్మూత్ గా వెళ్తుంది. అదర్వైజ్ వేరే చిన్న కార్ లేక మనం క్లచ్ మీద కాల్ పెట్టి దాన్ని రిలీజ్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ నడిపించామంటే క్లచ్ ప్లేట్స్ ఈజీగా పోతాయి. అట్ ద సేమ్ టైం చాలా హార్డ్ ఉంటుంది ఈ కార్స్ పర్టికులర్ గా. సో బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఏదో అని చెప్తారు. సో దాని గురించి ఆ క్లచ్ అంత హార్డ్ ఉంటుంది. బట్ క్లచ్ ప్రాబ్లం అయితే ఉంది జీప్ లో. హీటింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఏముండవు కార్ లో. సో మీరు నాన్ స్టాప్ గా నేనైతే 500 kilometers వెళ్ళాను, ఎక్కడేం ప్రాబ్లం రాలేదు. హీటింగ్ అని, ఏసీ ప్రాబ్లం రావడం అని ఇలాంటిది ఎక్కడ కూడా జరగలేదు. అండ్ ప్రాబ్లం విషయానికి వస్తే వన్ మెయిన్ వచ్చేసి క్లచ్. అదర్వైజ్ రిమైనింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ కూల్. మెయింటెనెన్స్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ ఫస్ట్ అయితే చాలా మందికి చాలా ఎక్కువ అంటారు. అంటే మేబీ సెడాన్ హ్యాచ్ బ్యాక్ కార్స్ తో పోలిస్తే ఎక్కువనే ఉంటుంది. అది ఒక 10,000 రూపాయలు అవుతుంది, 20,000 అవుతుంది. అది కూడా మనకి ఇది 15,000 ఒకసారి సర్వీసింగ్
సర్వీసింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. బేసిక్ సర్వీస్ ఛార్జ్ అంటే 10,000 రూపీస్. 20,000 రూపీస్ ఎందుకు చెప్తున్నా, ఫ్రీ సర్వీస్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఆయిల్ పోయిందని, కూలింగ్ అని, ఫిల్టర్స్ అని చెప్పేసి ఎలాగో చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు 20,000 రూపీస్ అవుతుంది. నేను 1,07,000 కిలోమీటర్స్ తిరిగినాను. ఇప్పటికి ఒక 6 times సర్వీసింగ్ చేయించాను. సో ఇప్పుడు కూడా నాకు 20 కంటే ఎక్కువ కాలేదు. ఎప్పుడైతే నాకు క్లచ్ ప్లేట్స్ పోయినాయి లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే అవి కంటిన్యూగా రన్నింగ్ ఉంటాయి కాబట్టి అవే పోతాయి, వీటికి నుంచి ఛార్జ్ అయ్యాయి. క్లచ్ ప్లేట్ అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి, 40,000 రూపీస్ దీని క్లచ్ ప్లేట్ లో. మనం దాన్ని అర్థం చేసుకున్నాక స్మూత్ గా నడిపించవచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వదు. జీప్ కంపెనీలోనే కాదు, ఈ ఎస్యూవి మోడల్ ఏమైపోయింది అంటే బిల్టప్ ఏరియా సమ్ టెర్మినాలజీ ఉంటది. సో క్లచ్ మోడల్లోనే ఇప్పుడు లైక్ హెక్టార్ గానీ వీటిలో ఏంటంటే సమ్ క్లచ్ లోనే ప్రాబ్లం ఉంది. సో అన్నిట్లో ఉంది, అది జీప్ కంపెనీలోనే ఉంది. కొన్ని కంపెనీస్ లో ఎస్యూవి ఎవరైతే బిల్డ్ చేస్తారో దాంట్లో ఉంది, నాట్ ఇండియన్ మేడ్ కంపెనీస్, వేరే కంపెనీస్ నుంచి. సో బేస్ కార్ అంటే జీప్ లో ప్రెసెంట్ అయితే ఇదే. ఇక్కడ నెగిటివ్ ఏంటంటే ఇంకొకటి, మన దీంట్లో క్రూజ్ కంట్రోల్ లో ఈ పార్ట్ ఉండదు మనకి. ఎందుకంటే ఆ టైంలో క్రూజ్ కంట్రోల్ ది కార్ లో ఇవ్వలేదు, దట్ అదొక పెద్ద నెగిటివ్. 25 लाख लगा रहे मगर क्रूज कंट्रोल नहीं है गाड़ी में, 15 लाख की गाड़ी में दे रहे आजकल అనేసి ఆ టైంలోనే అన్నారు. బట్ అప్పుడు దాని తర్వాత ట్రావెల్ హ్యాక్ అని చెప్పేసి ఇంకో వేరియంట్ వచ్చింది జీప్ లోనే, దాంట్లో క్రూజ్ కంట్రోల్ ఇచ్చినాడు. సో బాగుండే, బట్ నేను ఆల్రెడీ తీసేసుకున్నా కాబట్టి నేను తీసుకున్న 3 months కి ట్రావెల్ హ్యాక్ వచ్చింది. దానిపైన కూడా ఒక 2 lakhs రూపీస్ ఎక్స్ట్రా ఉండే దానికి. సో రిమైనింగ్ అంతా కూడా సేమ్ సన్ రూఫ్ ఉంటుండే అండ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుండే. అండ్ ఇప్పుడు జీప్ మెరిడియన్ వచ్చింది, అది 7 seater, అది కూడా 30 lakhs ప్రెసెంట్ ఉన్న దాంట్లో 30 lakhs ఏదో ఉంది. ఇదే కారు ఇదే సేమ్ మోడల్ ఇప్పుడు లిమిటెడ్ ప్లస్ రావట్లేదు, బట్ ఎస్ అని వస్తుంది. ఇప్పుడు 36 lakhs రూపీస్. సమ్ ఫీచర్స్, ఇంటీరియర్స్, డిజైన్ చేంజ్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో జీప్ అనేది సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ దానికి సెపరేట్ గానే ఉన్నారు. జీప్ తీసుకున్న వాళ్ళు నాకు తెలిసి ఎవరు కూడా రిగ్రెట్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేననే కాదు, ఆ జీప్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా రిగ్రెట్ అవ్వరు. బికాస్ ఆఫ్ చాలా మంది మన దగ్గర ఇప్పుడు థార్ ఉంది కదా, అదే జీప్ అనుకుంటారు. ఒరిజినల్ జీప్ బ్రాండ్ ఏంది, జీప్, JEEP. సో ఆ కంపెనీ మేడ్ కంపాస్ ఇది లిమిటెడ్ ప్లస్ వేరియంట్. ఈ కార్ బదులు వేరే కార్ అసలు ఊహించుకునేది లేదు అంటే ఆ టైంకి అయితే. సో ప్రెసెంట్ ఇక ఫ్యామిలీ అది ఉంటే కంఫర్ట్ గురించి ఇంకో కార్ తీసుకోవాలి అనుకుంటే ఐ రికమెండ్ 7 seater ఏదైనా వెళ్ళొచ్చు. బట్ సింగిల్ గా కొంచెం ఎంజాయ్ చేయాలి డ్రైవింగ్ ని అనుకుంటే బెటర్ 100% యూ షుడ్ చూస్ జీప్. సమ్ టైమ్స్ మనకి ఏసీ కొంచెం నాయిసీ అనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి పీక్ సమ్మర్ లో ఈ 7 మీద పెట్టినప్పుడు ఇలా నాయిస్ వస్తుంది, కొంచెం అదొకటి డిస్టర్బెన్స్ ఉంటుంది. మైలేజ్ బిగ్ కార్స్ మైలేజ్ ఇస్ నాట్ కన్సర్న్ కదా. సో ఇక్కడ మనకి ప్రెసెంట్ అయితే 13 చూపిస్తుంది. షోరూమ్ క్లెయిమ్ చేసింది అప్పట్లోనే 17 క్లెయిమ్ చేసింది. బట్ నాకు day 1 నుంచి కూడా 12, 13 ఇన్ బిట్వీన్ వస్తుంది. ఎప్పుడైనా లాంగ్ హైవేస్ పోతే 15 to 16. సో 100 దాడతాం ఎట్లా కాబట్టి 120, 150 బిట్వీన్ లో ఉంటాం కాబట్టి 15 to 16 వస్తుంది. మెయిన్ పాజిటివ్ ఇస్ ఎ కార్ బ్రాండ్. అండ్ టైర్లు అయితే ఒకటే సెట్ చేంజ్ చేశాను. అఫ్ కోర్స్ టైర్స్ అనేది డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ అనుకోండి. దట్ వీల్ పెద్దగా ఉంటది. రిమైనింగ్ అంతా కూడా ఏం పార్ట్ చేంజ్ చేశాను అంటే నథింగ్, ఏ పార్ట్ కూడా చేంజ్ చేయలేదు. షోరూమ్ నుంచి ఏదైతే వచ్చిందో అదే కంప్లీట్ గా అలాగే ఉంది. బయటికి వెళ్ళేసి ఇది వేయించాలి అదే వేయించాలని ఎప్పుడు కూడా చూడలేదు, అవసరం కూడా రాలేదు. ఇంకోటి జీప్ లో మనకి ఒక 4-5 కలర్సే ఉన్నాయి. సో రెడ్ మాత్రమే అట్రాక్టివ్ ఉంటది. వైట్ అంటే కొంచెం మెయింటెనెన్స్ డస్టీగా అనిపిస్తుంది. అదే రెడ్ అనుకోండి ఒక్కసారి తీసేసినా కానీ సరిపోద్ది. జీప్ 2 liter ఇంజన్, 2000 cc. ఇప్పుడు ట్యాంక్ లెవెల్ వచ్చేసి 60 liters ఉంటది. 7 years అవుతున్నా కానీ వెహికల్ లో ఇలా రీసెంట్ గా నేను లాంగ్ ట్రిప్ చేశాను, ఇంత షేక్ అవ్వద్దు సార్. 140, 150 లో డ్రైవ్ చేస్తున్నాను వెహికల్, ఇంత కూడా షేక్ అవ్వదు. వేస్ హై స్పీడ్ 240, బట్ నేను లాస్ట్ డ్రైవ్ చేసింది 150. సో 150 లో కూడా మనకి ఇంత కూడా షేక్ అవ్వదు, అనిపించదు, స్టడీగా వెళ్ళిపోతుంటాం. జీప్ కంపాస్ లిమిటెడ్ ప్లస్ 2 liter మల్టీజెట్ ఇంజిన్ అండ్ 170 horsepower అండ్ టార్క్ వచ్చేసి 350 రిలీజ్ చేస్తుంది. సూపర్ స్పీడ్ అండ్ ఆ స్ట్రాంగ్ ఇదంతా కూడా అసలు ఎప్పుడైతే డ్రైవ్ చేస్తామో హైవేలో ఆ ఫీలే వేరు ఉంటుంది. సో అప్పట్లో ఆటోమేటిక్ కూడా ఉండే వెహికల్ ఇందులో. బట్ ఫస్ట్ కరా ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి అంటే మాన్యువల్ ఉంటేనే మజా వస్తుంది. అది మెయిన్ రీజన్ మాన్యువల్ తీసుకోవడానికి. సో మాన్యువల్. సన్ రూఫ్ అనగానే గుర్తుకొచ్చింది, సన్ రూఫ్ ది ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే మేబీ ఆ వేడికో ఏమో కానీ ఇప్పుడు ప్లాస్టిక్ ఉంటుంది రబ్బర్ అనేది కొంచెం క్రాక్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ప్రాబ్లం ఏం లేదు, నడిపించుకోవచ్చు. బట్ ఊకే రెగ్యులర్ గా వాడాలి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మనం చేంజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పినారు. బట్ నాకైతే వాళ్ళు చెప్పి కూడా ఒక 6 months అయిపోయింది. బట్ నాకేం ప్రాబ్లం అనిపించలేదు. కొంచెం కాస్ట్లీ ఉంది, అది 25,000 రూపీస్ ఏదో చెప్పినారు ఆల్రెడీ షోరూమ్ లో. సో అప్పట్లోనే మనకి 11-inch స్క్రీన్ ఉంటుండే కార్ లో. సో ఇప్పుడు అంటే పెద్ద పెద్ద టీవీలు కూడా పెట్టేస్తున్నారు. సో కార్ ప్లే, ఆన్ రైడ్ సపోర్టివ్ కూడా ఉంటది. ఎవ్రీథింగ్ కూల్ అనమాట. కంపారిటివ్లీ ఇప్పుడు వస్తున్న కార్లకు కూడా ఏం తక్కువ లేదు. సెటప్ కానీ ఇంటీరియర్ లో కానీ అన్ని స్పెసిఫికేషన్స్ అన్ని టెక్నికల్ గా అన్ని యాడ్ చేసి ఇచ్చేసినారు. ఫెంటాస్టిక్ మ్యూజిక్ సిస్టమ్, అసలు 12 speakers అప్పట్లోనే అర్మానీ.
సో చూసారు కదా, లాస్ట్ 7 years నుంచి జీప్ కార్ తో నా ప్రయాణం. వెరీ సాటిస్ఫైడ్ జర్నీ. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో ఆటోమొబైల్ టెక్ వీడియోస్ ప్రతి వారం రాబోతున్నాయి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.